ఆదోని చైర్పర్సన్ బోయ శాంతపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానం నెగ్గడంతో చైర్పర్సన్ శాంత రాజీనామా చేయనున్నారు. అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్కు వైసీపీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆదేశంతో వైసీపీ చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం పెట్టారు సొంత పార్టీ సభ్యులు. కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతికి వ్యతిరేకంగా కౌన్సిల్ సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానంలో చైర్పర్సన్కు వ్యతిరేకంగా ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్న ఎమ్మెల్సీతో పాటు 35 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఓటు వేశారు. సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ సహా 5గురు సభ్యులు గైర్హాజరయ్యారు. వైసీపీ సభ్యులకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. జరుగుతా ఉంది. చైర్పర్సన్ గారు మనకు అనుకూలంగా, కౌన్సిలర్లకు అనుకూలంగా వారు ఏ తీర్మానం చేయట్లేదన్న ఉద్దేశంతో వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధమని సందర్భంగా మనం ప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గామంటే వారు చేసినటువంటి కూడా ఈరోజు అభియోగాలు అనేటువంటి ఈ రోజు మనకు తెలుస్తా ఉంది. ఆదోని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో వీరు ప్రజలకు చెప్పడము ఏ రకంగా కూడా వారు విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు మన సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్కి 36 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. మనకు 41 మంది వార్డు మెంబర్లు, 42 మంది కాను ఒక వ్యక్తి చనిపోయినందువల్ల 41 మంది వార్డు సభ్యులు, అలాగే 2 ఎక్సెసివ్ మెంబర్లు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కలుపుకొని 43 మంది అవుతారు. ఈ 43 మందిలో ఈరోజు 36 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక 7 మంది మాత్రమే దూరంగా ఉన్నారు. ఈ వచ్చిన 36 మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టినటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము, 7 మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా 36 మంది చైర్పర్సన్ మీద చేసినటువంటి అవిశ్వాసము నెగ్గింది. కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్, సిడిఎంఏ, కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ స్టేషన్, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి ఈరోజే సమావేశం మినిట్స్ మేము పంపించేస్తాం. ఆదోని చైర్పర్సన్ బోయ శాంతపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానం నెగ్గడంతో చైర్పర్సన్ శాంత రాజీనామా చేయనున్నారు. అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్కు వైసీపీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆదేశంతో వైసీపీ చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం పెట్టారు సొంత పార్టీ సభ్యులు. కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతికి వ్యతిరేకంగా కౌన్సిల్ సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానంలో చైర్పర్సన్కు వ్యతిరేకంగా ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్న ఎమ్మెల్సీతో పాటు 35 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఓటు వేశారు. సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ సహా 5గురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్. మురళి, కర్నూలు జిల్లా కూటమి నేతలకు వైసీపీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆదోని మున్సిపల్ కౌన్సిల్ మొత్తాన్ని కూడా తమ చెప్పుచేతల్లో పెట్టుకుని పాలన సాగించాలని చూసినటువంటి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వైసీపీ గట్టిగానే షాక్ ఇచ్చింది. ఒకవైపు కౌన్సిల్ లో ఉన్నటువంటి చైర్పర్సన్ బోయ శాంతిని బీజేపీ వైపు తిప్పుకొని మొత్తం ఈ కార్యకలాపాలు నడపాలని చూశారు. అయితే ఈ యొక్క సమావేశాల్లో బోయ శాంతి పూర్తి స్థాయిలో కూడా సభ్యులందరికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని చెప్పి వైసీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిల్ సభ్యులందరూ కూడా కర్నూలు కలెక్టర్ ని కలిసి ఈ యొక్క విజ్ఞప్తి చేశారు. ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని సంతకాలు చేసి విజ్ఞప్తి చేయడంతో ఈ రోజు ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి తేదీని నిర్ధారించారు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా 35 మంది వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. ఒక ఎక్స్ సభ్యుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ కూడా హాజరైన పరిస్థితి. అయితే ఈ యొక్క సమావేశాలు పూర్తి స్థాయిలో కూడా ఉత్కంఠతని రేపాయి. ఒకవైపు ఎవరి మీదైతే అవిశ్వాసం ఏర్పాటు చేశారో వారికి సంబంధించి బోయ శాంతి ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో ఆమెతో పాటు మరో 5గురు ఈ యొక్క సమావేశాలకు హాజరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ పార్థసారథి కూడా ఈ యొక్క సమావేశాలకు డుమ్మగొట్టిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా బలం లేదని తేలిపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క బల నిరూపణ పరీక్ష మొత్తం వైసీపీకి ఏకపక్షంగా సాగిపోయింది. ఈ యొక్క బల నిరూపణలో శాంతి ఓడిపోవడంతో ఆమె రాజీనామా చేయాల్సిన పరిస్థితి దాపురించింది. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ భరద్వాజ్ మౌర్య ప్రొసీడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించి యొక్క మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేశారు. సభ్యులు మొత్తంగా 35+1 36 మంది సభ్యులు చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ విశ్వాసం వైసీపీ తరఫున గెలిచినట్లుగా అయింది. దీంతో ఆమె రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అయితే ఈ యొక్క మినిట్స్ ఏదైతే కౌన్సిల్ లో జరిగినటువంటి మినిట్స్ ని కలెక్టర్ చేసి వైస్ చైర్మన్ గా ఉన్న వారిని నియమించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే
వైసీపీ విప్ జారీ చేయడంతో హాజరు కాని సభ్యుల మీద చర్యలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. రైట్, థ్యాంక్స్.